ఒకప్పుడు 100%లో 60% 40 50 60 సర్క్యులేషన్లో ఉంది. 40% 1000 రూపాయల నోట్లు ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులంతా బ్యాంకుల్లోకి వచ్చింది. ఏం చేయాలి డబ్బులు? ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి, ఇంకా తగ్గిపోతాయి, కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. రెండోది కరప్షన్ కన్సిడరబుల్గా తగ్గిపోతుంది. ఇవన్నీ జరిగితే కంట్రీకి ఒక ప్రాస్పెరిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ ఇండియా ప్రపంచంలో ఎక్కడా లేని అడ్వాంటేజ్ మనకుంది. అది ఆధార్ అకౌంట్, యుఐడి. మీ ఫింగర్ ప్రింట్ ఇస్ ఎ బ్యాంక్. ఇది ప్రపంచంలో ఎవరికీ లేదు. రెండోది ఎన్పిసిఐ ఉంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు యూపీఐ తయారు చేశారు, భీమ్ తయారు చేశారు యాప్. అన్ని బ్యాంకులు ఇంటరాపరబిలిటీ పెట్టారు. అన్ని బ్యాంకులు ఆధార్ అకౌంట్ సింక్రనైజ్ చేశారు. నవ్ యూ కెన్ ట్రాన్సాక్ట్ ఈజీలీ. మీ ఫోన్ ఉంటే చాలు, లేదంటే మీ ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ యూ కెన్ మ్యానిపులేట్. మీ కార్డు వేరే వాళ్ళు వాడతారు. పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు యూపీఐ తయారు చేశారు, భీమ్ తయారు చేశారు యాప్. అన్ని బ్యాంకులు ఇంటరాపరబిలిటీ పెట్టారు. అన్ని బ్యాంకులు ఆధార్ అకౌంట్ సింక్రనైజ్ చేశారు. నవ్ యూ కెన్ ట్రాన్సాక్ట్ ఈజీలీ. మీ ఫోన్ ఉంటే చాలు, లేదంటే మీ ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ యూ కెన్ మ్యానిపులేట్. మీ కార్డు వేరే వాళ్ళు వాడతారు, వాడుకోవచ్చు. మీ ఫోన్ ఇంకొకరు వాడుకోవచ్చు. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు, కానీ మీ వేలుముద్ర మార్చలేదు. మీ వేలుముద్ర కావాలని మీరు కట్ చేస్తే పోవాలి, కట్ చేసిన పని చేయదు వల్ల. కాబట్టి ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఆ వ్యక్తి బతుకుంటే తప్ప ఆ వేలుముద్ర పనిచేయదు. దట్ ఈస్ ది బ్యూటీ ఫర్ ఇండియా. కాబట్టి ఇలాంటి అడ్వాంటేజెస్ అని ఉపయోగించుకోవాలి. నేను ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు మా మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. అందుకే మీరు చూస్తే పోయిన సంవత్సరం 1 yearలో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు ఎంత వచ్చాయన్నప్పుడు ఏమీ రాలేదు అని వదలగొడుతున్నారు. అన్నీ కూడా రేపటి నుంచి ఇక్కడ ఏది చూపిస్తున్నాం. మొత్తం ఇన్వెస్టర్స్ మీట్లో వచ్చింది కానీ, మామూలుగా వచ్చింది కానీ 927 మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చాయి. దీంట్లో ఈ 927 గాను 5,03,978 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. ప్రపోజల్స్ వచ్చాయి. 10,05,506 ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ప్రోగ్రెస్ లేపటికి గ్రౌండ్ అయినట్టే కానీ, క్లియర్ చేసినట్టే కానీ 659. 2,82,715 కోట్ల రూపాయలు చేసి ప్రాజెక్టులు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. దీంతో 4,15,305 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తం ప్రాజెక్టులు మీరు చూస్తే పార్ట్నర్షిప్ సబ్మిట్లో వచ్చినటివి, బయట వచ్చినటివి. పార్ట్నర్షిప్ సబ్మిట్లో వచ్చింది 328, బయట వచ్చేటప్పుడు కలుపుకుంటే ఏది ఇండస్ట్రీస్ మిషన్లో కానీ అదర్ లీడ్స్లో కానీ వచ్చేది చూస్తే 927. పార్ట్నర్షిప్లో వచ్చినటువంటి పెట్టుబడి 4,67,577. మిగిలిన కూడా కలుపుకుంటే 5,03,978 కోట్లు. ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే పార్ట్నర్షిప్లో వచ్చింది 9,58,896. బయట వచ్చినట్టు కూడా చూసుకుంటే 10,05,506. ఇప్పుడు గ్రౌండ్ అయినట్టు చెప్తున్నా, రెండు కలిపి 659. మొత్తం అమౌంట్ పెట్టుబడులు వచ్చింది 2,82,715 కోట్లు. 2,82,715 కోట్లు. ఎంప్లాయ్మెంట్ 4,15,328 కోట్లు. ఇంత చేస్తే ఎవ్రీడే మీ ముఖం చూసి ఎవరు వస్తారు? ఎక్కడికి పోతున్నాడు? ఇవన్నీ యూఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఒక విశ్వసనీయత ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచం అంతా ఉంది. కాబట్టి మొన్న అయితే చాలా బాధ కలిగింది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
నేను స్విట్జర్లాండ్కి వెళ్ళాను. 1-to-1 చాలా మందితో మాట్లాడుతున్నాను. మీరు రండి, బాగుంటుంది, మీరు ఎన్ని పెట్టుబడులు పెట్టారంటే ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారని మీ వాళ్ళకి చాలా చెడ్డ పేరుంది మీ స్టేట్కి అన్నాడు. నేను షాక్ అయ్యా. ఏం చెడ్డ పేరండి? మీరు ఆంట్రప్రెన్యూర్స్ అనే పేరును మార్చేశారని, మీరు ఆంధ్రప్రెన్యూర్స్ అని పెట్టేశారు. మీరు అంత చెడ్డ పేరు ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్కి ఉంది అన్నారు. ఏంటి కారణం డీటెయిల్గా చెప్పమన్నా. ఆ మధ్యకాలంలో మీ రాష్ట్రంలో ఎవరు చూసినా ఒక ఫ్రాడ్గా చేశారు, జైలుకు పోయారు, నమ్మకాలు పోయినాయి. ఎవరన్నా మీకు పెట్టుబడులు పెట్టాలంటే మీ వాళ్ళని చూడాలంటే భయపడుతున్నారు. వాట్ డూ యూ సే అని అడిగాను. అప్పుడు నేను అపాలజెటిక్గా ఎస్ ఐ అగ్రీ విత్ దట్. దేశంలో కరప్షన్ జరిగింది, యూపీఏలో స్కాండల్ జరిగాయి, అదే సమయంలో మా రాష్ట్రంలో కూడా చాలా జరిగాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అవన్నీ ప్రక్షాళన చేశామని నేను అపాలజీ చెప్పుకునే పరిస్థితికి వచ్చాను. ఎవడో చేసిన తప్పులంటే స్టేట్ కాబట్టి బ్రాండ్ దెబ్బతిన్నప్పుడు మళ్ళా దాన్ని రివైవ్ చేసుకోవాలంటే ఎంత కష్టమో దిస్ ఇస్ వన్ ఎగ్జామ్. దాన్ని మనం కాదనలేని సత్యం. ఎక్కడా లేని విధంగా దేశంలో మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అందరూ జరిగిపోయారు. యూ హావ్ సీన్ దాట్. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, మొత్తం రాష్ట్రం యొక్క ప్రతిష్ఠ దెబ్బతీశారు. అక్కడ నుంచి ఇప్పుడు రివైవ్ చేసి మన క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆ క్రెడిబిలిటీ ఈరోజు ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని దెబ్బతీయాలని సర్వ విధాలు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అది జరగదు, జరగనీయను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అధిక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవ్వరు కూడా ఏమాత్రం కూడా అప్రమత్తంగా లేకపోతే మనం నష్టపోయేది మీరే నష్టపోతారు. పాముకు పాలు పోస్తే కాటేస్తుంది. అలాంటి పని చేయొద్దని మాత్రం కోరుతున్నాం. ఇప్పటికే మనం దెబ్బతిన్నాం, ఇంకా దెబ్బతినడానికి సిద్ధంగా లేం. ఈరోజు రాజకీయాలు కావాల్సింది మన జీవితాల్లో వెలుగు రావడానికి రాజకీయం కావాలి తప్ప రాజకీయాలు అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని చెడ్డ పేరు తేవడానికో లేకుంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తగలబెట్టడానికైతే మాత్రం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా యువతను కోరుతున్నా ప్రత్యేకంగా. దిస్ ఈజ్ ది పిక్చర్. స్టిల్ ఎవరికైనా అనుమానం ఉంటే ఐ విల్ పుట్ ఇట్ ఆన్లైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో, ఎవరు పెట్టారో పోయి చూసుకోవచ్చు. నేను అడుగుతున్నాను, ఈ స్టేట్ కంటే వేరే స్టేట్ బ్రహ్మాండంగా వచ్చింది అంటున్నారు. ఏ స్టేట్కి వచ్చింది చెప్పమనండి. మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన స్టేట్ ఏదైనా ఉంటే చెప్పమనండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. ఎవరిచ్చారు? వరల్డ్ బ్యాంక్, డిఐపిపి అన్ని రాష్ట్రాలు చేసుకున్నారు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మనకెందుకు ఇవ్వాలి? బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ ఇంపార్షియల్ బాడీ. దే హ్యావ్ సెలెక్టెడ్ బై గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. జిఎస్టిపి 10.99% వచ్చింది. డబుల్ డిజిట్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఎక్కడా లేదు లాస్ట్ ఇయర్. అంటే మీరు రాసుకున్న దొంగ లెక్కలు ఎట్లా రాసుకుంటారు? మీకు దొంగ లెక్క రాసుకోవడం అలవాటు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.2% చూపించుకున్నారు. వాళ్ళు కానీ రాసుకోగలిగితే వాళ్ళు కూడా 5% చూపించుకుంటారు. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది. వాళ్ళది 7.2, మంది 12.23. లాస్ట్ ఇయర్ మనం ఒక్కరే దేశంలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. కొంతమంది అన్నారు మీరు ఇవన్నీ చెప్తే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా అని. వాళ్ళ డబ్బుల కోసం నేనేమీ చేయకపోతే మొత్తం మునిగిపోతాం. ఆ డబ్బులు రాబట్టుకుంటేనే మన ప్రయత్నాలు, మన కష్టం మనం చేయాలి. అందుకే నేను ఈసారి మీరు చూశారు, జనవరి 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం తరపున నేను నవ నిర్మాణ దీక్షకు సంకల్పం చేశాను. ఎప్పుడు ఆ కసి తగ్గడానికి వీల్లేదు. కసి కక్షగా మారాలి. నిరంతరం పనిచేయాలి. పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు మనం ముందుకు పోవాలి. అదే సమయంలో హ్యాపీనెస్ కూడా ఇండెక్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మీకు ఎందుకంటే రేపటి నుంచి నేను అందరితో బిజీగా ఉంటా. 2 రోజులు మళ్ళీ రాత్రింపగళ్ళు అవన్నీ వచ్చే వరకు మళ్ళా రేపు ఎంత వస్తుందో అందరినీ మొబిలైజ్ చేస్తున్నాం. అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పబ్లిక్ సెక్టర్ని, ప్రైవేట్ సెక్టర్ని, ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ని అందరినీ మొబిలైజ్ చేస్తున్నాం. అవన్నీ ఈ 2 రోజుల్లో మళ్ళీ అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. ఫైనలైజ్ చేసి ఎప్పటికప్పుడు మీకు పెడతాం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు టూర్లు పెట్టిస్తాం.
వాళ్ళు రాసే రాత్ర మాత్రం రాయకుండా కొంచెం రెస్ట్ అయ్యింది. కానీ మీరు ఎక్కడికి కావాలంటే ఏ ప్రాజెక్ట్ డౌట్ ఉంటే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళండి. మీరు ఆన్లైన్లో పెట్టమంటే ఆన్లైన్లో పెట్టిస్తే మీరు చూసుకోండి. ఇక్కడనే ప్రాజెక్ట్లో కెమెరా ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్, 659 గ్రౌండ్ అయిపోయినాయి. కొన్ని కొద్దిగా అంటే శాంక్షన్ అయిపోయినాయి, ల్యాండ్ ఇచ్చేసాం, పర్మిషన్స్ అయిపోయినాయి. కొంతమంది పనులు కూడా బిల్డింగ్ కట్టేయడం, ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం జరిగాయి. కొంతమంది ప్రారంభిస్తున్నారు. అంటే ఇవన్నీ క్లియర్ అయిపోయిన ప్రాజెక్ట్. అది నేను చూసి చెప్తాను, మళ్ళీ రేపు మార్నింగ్ ఇస్తాను. లేదు, ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయి. అవన్నీ నేను రేపు చూసి చెప్తాను. ఇంకా ఎందుకంటే నాకు పెయింట్స్ ఒకటి వచ్చింది, ఏషియన్ పెయింట్స్ ఒకటి వచ్చింది, ఇలాంటి చాలా ఉన్నాయి. 3 కాదు. ఎందుకు నువ్వే పేపర్వి? ఏ పేపర్ని అడిగాను నేను? అది అందుకని చెప్పాను. ఓకే, కూర్చోసప్పుడు నీ అజెండా వేరే. నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పేపర్ పెట్టిన వాడు రెసిడెంట్గా ఉండాలి. నీ మారి కనుక నేను 100 పేపర్లు పెట్టాలి కదా. నీ జర్నలిజానికి మీనింగ్ ఉంది. న్యూట్రల్ పేపర్ అడిగితే మీనింగ్ ఉంటుంది. ఒక పొలిటికల్ పార్టీ పేపర్ పెడితే అది కూడా తప్పుడు సమాచారం. పొలిటికల్ పార్టీలు పేపర్లు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అన్నానంటే పెడితే ఇలాంటి సమస్యలు వస్తాయి. హీనయ్య, నువ్వు అడగడానికి అర్హత లేదు, నువ్వు కూర్చో. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు చెప్పనని చెప్పి కూర్చోను. ఇదండి స్వయంగా మాట్లాడినటువంటిది కూడా వీడియో కూడా రికార్డ్ అయ్యింది. అంటే ఇంతకుముందు కూడా గతంలో చూస్తే 2 ఉండేది సార్. అధికారులు బిజినెస్ లో ఒకటి, గతంలో కూడా 2-3 సందర్భాల్లో కూడా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను అవుతాను, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదే చెప్తాను. దీని మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు నాకేంటంటే మీరు అందుకే నేను ఒక మాట చెప్పాను. పులివెందల్లో వీళ్ళు ఎప్పుడు గెలవలా. పులివెందల్ని భయభ్రాంతులు చేసేశారు. దానివల్ల అక్కడ పొలిటికల్ పార్టీ సర్వైవ్ కావడం కానీ లీడర్ సర్వైవ్ కాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అక్కడ రౌడీజం పరాకాష్ఠకి వెళ్ళింది. మీకు అన్నేందుకు పరిటాల రవీందర్ని పట్టపగులు పార్టీ ఆఫీసర్ చంపేశారు. మీటింగ్లో ఒకరిద్దరుగా కొన్ని వందల మంది జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న సమయంలోనే పట్టపగులు చంపేశారు. ఏం చేయలేకపోయాం. అలాంటి రౌడీజానికి అలవాటు పడ్డారు. అందుకే చిత్తూరు జిల్లాలో ఫ్యాక్షన్స్ ఉండవు. నేను కూడా ఎప్పుడు కూడా చిత్తూరు రాయలసీమలో ఉన్న కొన్ని మర్డర్స్ జరిగినా నేను ఎప్పుడు దానికి దోహదం చేయాల. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటే ఏమవుతుందంటే క్యుములేటివ్గా జరుగుతూనే ఉంటాయి. నేను అడుగుతున్నా, ఎవరైనా సరే ఒక విజ్ఞత ఉండే నాయకుడు రన్వే మీద కూర్చొని ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ కలిగించి ఎలాంటి పనులు చేస్తారు? ఒకటి. రెండోది, పోలీసులు ఏంటండి, అందరికి రక్షణ ఇస్తారు. మీకు ఇస్తారు, వాళ్ళకు ఇస్తారు, ప్రజలకు ఇస్తారు, అందరికీ ఇవ్వాలి. అందరికీ సెక్యూరిటీ వల్ల పోలీసు గార్డ్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి. అలాంటి వాళ్ళ పట్టుకొని నేను 2 ఏళ్ళు వస్తాను, మీకు అద్దెలు ఇస్తాను, ఏమనుకుంటున్నాను అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దివాలా కోరుతానం కాకుండా ఎవరిని బెదిరిస్తారు మీరు? చట్టాన్ని మీ చేతలో తీసుకోవడం ఏంటని అడుగుతాను. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా చేతలో తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఒక అధికారం, డెమోక్రసీని ఇచ్చారు. ప్రజలు మమ్మల్ని నిరంతరం వాచ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు తప్ప ప్రతిపక్షంలో ఉండేవాడు బాగా తెగాయించి నా ఇష్ట ప్రకారం చేస్తాను, బెదిరిస్తాను, ఇది కమిషనర్ పోలీసులు బెదిరిస్తాను, డిఐజీని బెదిరిస్తాను, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తాను అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మీకు ఏమైందంటే నేరాలు చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరికీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఆ నేరాలు చేసి వీళ్ళంతా సీజన్డ్ అయిపోయారు. సీజన్డ్ అయిపోయిన వాడికి పదవి అనేది ఒక కవరప్ అయింది. ఆ పదవి లేకపోతే చేయలేరు. అలాంటి కవరప్ అయింది. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఏమా నేనేమంటున్నానంటే రకరకాలుగా ఒక్కొక్క రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కానీ రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, తప్పలేదు.
కానీ నా బాధ్యత ఏంటంటే ఏది రైట్ ఏది రాంగ్ ప్రజలకు నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఏంటంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం నష్టపోవాలి, అప్పుడే వీళ్ళకి ఏదైనా రాజకీయ లబ్ధి కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను మీకు ఒక పార్టీ అజెండా, వాళ్ళకేంటి స్పెషల్ స్టేటస్ ఏం చెప్తా చెప్పు. అరే నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఎలాంటి విజ్ఞత ఉండే వ్యక్తి అయితే అర్థం చేసుకుంటాడు. ఏకపక్ష నిర్ణయం వాళ్ళు చెప్పింది నేను చేయాలా. ఇప్పుడు నేనేం చేయాలి, ఆయన చెప్పింది చేస్తే నేను పోరాడతా. నువ్వు కొంచెం గమనం చెప్పింది నాకు నేను నీకు సమాధానం చెప్పడం ప్రెస్ చెప్తాను, రాష్ట్ర ప్రజానికని చెప్తున్నా. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ఆ మాదిరి నువ్వు కానీ ప్రొవోక్ చేసేది నీకు కూడా మంచిది కాదు. నాకు తెలుసు మీరు అంటున్నదని. నేను ఆల్ ఇండియా లెవెల్లో డీల్ చేశా, వరల్డ్ వైడ్ డీల్ చేశా. ఒకసారి చెప్పిన మర్యాద ఉండాలా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు మీ అజెండా ఏంటి, నేను కేంద్రంతో పోరాడాలి, మీ అజెండా అది. కొన్ని టీవీల అజెండా, మీ అజెండాకి నేను పోరాడతాను. పోలవరం నిలిచిపోతుంది, ఏ పని కాదు. మళ్ళీ మీరేమంటారు, నువ్వు చేతగానాడు, నువ్వేం చేయలేకపోయావు, నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పావు, ఎందుకు చేయలేదు. ఐ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దాట్. నువ్వేంటి, నేను ఫెయిల్ కావాలి, రాష్ట్రం ఫెయిల్ కావాలి నీ స్వార్థం కోసం. మీ అజెండా నేను అమలు చేయడానికి ఇచ్చారు నాకు, మీ అజెండా అమలు చేయడానికి నాకు ఇవ్వాలి ప్రజలు ఇచ్చింది. ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మకంతో మీకు ఒక సీట్ ఇవ్వాల. గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు ఒక సీట్ ఇవ్వలేదు, కొంతమందికి సీట్లు రాలేదు. ఒక అపోజిషన్లో ఒక అతని వచ్చాడు, వేరియస్ కారణాలు ఉండొచ్చు. వచ్చినప్పుడు నా మీద నమ్మకం పెట్టుకొని చేసినప్పుడు మీరు చెప్పినట్టు నిన్న తర్వాత నేను సరైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేసి ఫలితాలు రాబట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఇచ్చారు. కాబట్టి మీరు ఎన్ని ప్రొవోక్ చేసినా, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా, ఈరోజు దేశంలో చెప్తాను కొన్ని పార్టీలకు పేపర్, ఎందుకంటే మీకు పేపర్లో నేను అడుగుతాను. ఇతనికి 5 ఏళ్లు వాళ్ళ తండ్రి అధికారంలో ఉంటే ఒక పేపరు, ఒక టీవీకి అని ఎన్టీఆర్ సీఎంగా ఉన్నాడు, నేను సీఎంగా ఉన్నా, నేను ఉన్నా, ఎప్పుడు పేపర్ పెట్టాలని ఆలోచన రాలేదు మాకు. ఎందుకు పెట్టలేదు మేము పేపర్తో ఓట్లు పడవు, పేపర్తో రాజకీయం జరగదు. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫుల్ పేజ్ రాసుకోవచ్చు కావాలంటే. నా మీద ఫుల్ పేజ్ రాయొచ్చు, తిట్టచ్చు, మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు. కానీ చదివేవాడు ఒక పేపర్ చదవడు, 4 పేపర్లు చదువుతారు. ఓ ఈ పేపరు ప్రజాశక్తి, వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు తిట్టాలి సీఎం గాని, అంతే. ఇది సాక్షి, వీళ్ళ పని ఇదే పని. దానికి వ్యాలిడిటీ ఉండదు, చదివినా నమ్మరు, విశ్వసనీయత ఉండదు. దట్ ఈస్ వేర్ పాలిటిక్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నేను చేసే పనిలో నాకు శ్రీరామ రక్ష. నాకు పేపర్లు ఎవరిని గెలిపించారండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంత రాత్రులు ఎందుకు పెట్టాను నేను? పవన్ కళ్యాణ్ మీద నాకు స్టాండ్ లేదు. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక్కొక్క వ్యక్తి ఒక ఆలోచనలు ఉంటాయి, తప్పలేదు దాంట్లో. నేను అందుకనే ఒక మాట అంటున్నాను, జల్లికట్టుకు స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు. జల్లికట్టు ఏం చేశారు మీరు కూడా ఆలోచించాలా. జల్లికట్టు ఒక ట్రెడిషనల్గా ఆ వారసత్వంగా వచ్చే ఒక ఇది. మా ఊర్లో కూడా చిన్నప్పుడు నాకు కూడా మా ఊర్లో అనుభవం. మేమంతా పలకల పండుగ అంటాం. ఇప్పుడు జల్లికట్టు అని పేరు వచ్చింది, కానీ మా ఊర్లో పలకల పండుగ అంటాం. పెద్ద పండుగ అయిన రోజున కనుమ పండుగ చేస్తాం. ఆ రోజున ఆవులన్నీ పట్టుకొచ్చి ఎన్ని ఉంటే ఇటుకంత డబ్బులు కడతాం, పలకలు కడతాం, దండాలు వేస్తాం. అన్ని ఊరోళ్ళు వస్తారు. ఒక ఊర్లో 1 గంట 2 గంటలు అవుతాయి, మళ్ళీ ఇంకొక ఊరికి పోతాం. ఇట్లా ఊరోళ్ళంతా పెట్టుకొని ఇది చేస్తారు. దీనివల్ల అది కల్చర్. అది మనం కూడా కోడి పందాలు ఆడుతున్నారు. మరి నేను 4-5 సార్లు చెప్పాను, మీరు పోవద్దని మన వాళ్ళు చెప్పాం. చెప్పినా కూడా వినకుండా మన వాళ్ళు పోయి, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగుంది కాబట్టి ప్రజలంతా కోడి పందాలు కావాలనుకుంటున్నారు కాబట్టి మొన్న కూడా ఆడేశారు. సుప్రీంకోర్టు చెప్పిన కూడా ఆడేశారు. కోడి పందాలు లేకుంటే జల్లికట్టు ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా వచ్చే గేమ్స్. ఇవన్నీ నేను చిన్నప్పుడు, మీరు ఇప్పుడు చూడమేంటి, చిన్నప్పుడు చూశాను. మా ఊర్లో పక్కన ఒక చిన్న మరిమారు ఉండేది, వంకలు బాగులు.
ఆడిపోయి కోడిపందాలు ఆడేవాళ్ళు. ఆ కోళ్ళకంతా కూడా మామూలుగా బాదం పప్పు పెట్టేవాళ్ళు అప్పట్లోనే. మనుషులకు బాదం పప్పు లేదు కానీ కోడి పుంజుకు బాదం పెట్టి బాగా పెట్టి దాన్ని కట్టి చేసుకునేవాళ్ళు. దట్ ఈస్ ది ట్రెడిషన్. దాన్ని తీసుకొని దీన్ని కంపేర్ చేయలేము. నెంబర్ 1. నెంబర్ 2, అది ఏమైంది? జల్లికట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డినెన్స్కి కేంద్రం ప్రెసిడెంట్కి పంపించి కన్సెంట్ ఇచ్చింది. వాళ్ళు చేసింది కాదు ఇది, వీళ్ళు చేసిన దానికి కన్సెంట్ ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఆ స్ఫూర్తితో మీరు ఫైట్ చేయండి అని పెట్టడం కరెక్ట్ కాదు. అది నేను అంతవరకే. నేనేమంటానంటే ప్రతి ఒక్కరి అది కూడా కరెక్ట్ కాదంట. ఈ రోజు ఎవరిచ్చినా తప్పే అంట నేను. ఆయన ఇస్తే రైట్, నువ్వు ఇస్తే తప్పు, ఇంకొక ఆయన ఇస్తే తప్పు నేను చెప్పండి. ఎవరు తప్పు? ఈ రోజు ఎవరిచ్చినా తప్పే. ఈజ్ నాట్ కరెక్ట్. టుడే ఈజ్ నాట్ ది డే టు డెమాన్స్ట్రేట్ నెగిటివ్. ఎవరైనా సరే దేశభక్తిని ప్రబోధించవలసిన రోజు. అందుకే మనం ఏమన్నా కన్న తల్లి కంటే జన్మభూమి గొప్ప, జన్మభూమి కంటే దేశం గొప్ప, ఊరు కంటే దేశం గొప్ప. దేశం అంటే మనం ఉంటాం. దట్ ఫీలింగ్ ఎప్పుడూ ఉండాలి. నేను అందుకే ఎప్పుడు అన్నాను, మైన్ ఈజ్ ద రీజనల్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దానికి స్టాండ్ అయ్యాం. నేషనలిస్టిక్ అవుట్లుక్ ఉండే పార్టీ. ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పాడు. దట్ ఈస్ వేర్ వీఆర్. కాబట్టి ఒక్కొక్కరు ఒక ఆలోచనలు ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. లక్ష్యమా స్కై ఇస్ ది లిమిట్. నేను దేనికి సాటిస్ఫై కాను. కేంద్రం అందుకే అంటారు నీకు ఎంత ఇచ్చినా తృప్తి లేదని. ఎస్, ఎంత ఇచ్చినా నేను తృప్తి పడను. ఎందుకు పడినా అంటే మాకు కష్టాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు ఒక నిర్దిష్టమైన ఆశయం ఉంది. ఆశయం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ కావాలి. నేను పెట్టుకున్న విజన్లో మీరు చూశారు. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటి, 29కి నెంబర్ 1 స్టేట్ ఇన్ ది కంట్రీ విత్ హ్యాపీనెస్, 2050కి ప్రపంచంలోని బెస్ట్ డెస్టినేషన్. దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. నిన్న కూడా నేను పోయినప్పుడు నీతి ఆయోగ్ ఒక మాట చెప్పాను. షెంజన్ టైప్లో మన రాష్ట్రంలో కూడా ఒక ఎంప్లాయ్మెంట్, స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పాను. వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారు. వెస్టర్న్ ఏరియాలో ఒకటి, ఈస్ట్లో ఒకటి, ఈస్ట్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ వచ్చి గుజరాత్ అని ఒక ప్రపోజల్ ఉంది. అది వస్తే జస్ట్ లైక్ ఇంకొక షెంజన్ పెద్ద ఎత్తున ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కువ అనుకూలంగా ఉండేది కృష్ణపట్నం. అంత ల్యాండ్ దొరకాలంటే తిరుపతి, కృష్ణపట్నం, మన చెన్నై బార్డర్లో ఒక పెద్ద ల్యాండ్ ఉంది. దాంట్లో చేయాలనుకుంటున్నాం. అది వస్తే అది కూడా వస్తుంది. ఇలాంటివి ఎప్పటికప్పుడు మెగా ప్రాజెక్ట్స్ రావాలి, దేశం కూడా అభివృద్ధి కావాలి నా ఆలోచన. మీరు కన్విన్స్ అయ్యారా? న్యూట్రల్ మీడియా సరే, ప్రజాశక్తి, ఇంకా సాక్షి, ఈ మధ్య TV9 ఎందుకో కానీ వాళ్ళకి ఏందో నాకు అర్థం కాలేదు. సరే, ఉంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ అజెండా నన్ను చేయమంటారు, వీళ్ళు నన్నేం కాపాడలేరు మళ్ళీ. ఏమ్మా? మాకేం లేవు. మేము తప్పు చేసి అందరూ వదులుతున్నారు. ఎవరు నాకంటూ ఎవరూ లేరు. ఎవరు లేరు మా, నువ్వు అనుకుంటే ఎట్లా ఊరికే. నేను అడిగేదంటే జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ ప్రాక్టికాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఐడియాలజికల్. ఐడియాలజికల్గా ఊహించుకొని నాకు ఇది కావాలి అనుకొని ఊహుంటే ఏం కాదు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదిగే పరిస్థితి రావాలి. నువ్వు కూడా గ్రో అయ్యే పరిస్థితి రావాలి. స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ అన్నప్పుడు, ప్యాకేజ్ అన్నప్పుడు రెండు ఒకటి అంటే నీకేంటి? ఆ ట్యాగ్ కోసం ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తావు? అంటే నేను చెప్పింది జరగాలనే. ఏం చెప్పారు ఆ రోజు? ఒక ఆర్డర్ కూడా నేనేం చేశాను? స్పెషల్ స్టేటస్కి ఇచ్చే అన్ని బెనిఫిట్స్ స్పెషల్ ప్యాకేజ్ రూపాయలు ఇస్తాం, చట్టబద్ధ చేస్తాం. వాట్ మోర్ యూ వాంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై యూ ఆర్ మిస్లీడింగ్? నాకు ఇదే కావాలి. చిన్నపిల్లలు ఉంటారు, పైన చూస్తారు, చందమా అదే కావాలంటారు, ఏడ్ చేసి పడుకుంటారు. తిరిగేది ఏముండదు. డెఫినెట్గా చేయాలా, చేయకపోతే వీలైనంత తొందరలో కావాలి. అది వారంలో అవుతుందా, 10 రోజులు అవుతుందా,
డెఫినెట్గా అది కావాలి. దాని మాత్రం నో కాంప్రమైజ్. ఎందుకంటే రాష్ట్రం పర్మనెంట్, దేశం పర్మనెంట్. అధికారంలో ఉండే పార్టీస్ ఒక్కోసారి ఉండొచ్చు, పోవచ్చు. చట్టబద్ధత ఉంటే అది అమలు అవుతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ప్రత్యేక హోదాపై నువ్వు నేనేమంటానంటే నువ్వు అందుకనే చెప్పేది, వీళ్ళు రాజకీయం చేసుకుంటా అది కానీ చదివితే నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ఆవిడ చదివిన స్టేట్మెంట్ పూర్తి చదివితే నీకు కొన్ని ఆలోచనలు వస్తాయన్న. డోంట్ గో టు దట్. కాదమ్మా, నువ్వు వాళ్ళు రాజకీయం, నువ్వు రాష్ట్రానికి కావాలనుకుంటున్నావు. అదే మీడియా కూడా అది చదివితే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళకి చెప్తావు. రే నువ్వు ఎందుకు బుద్ధి లేకుండా చెప్తాను ఊరికేమన్నమాట. యూ రీడ్ దట్, వాళ్ళు వదిలిపెట్టు, నువ్వు చదువు, నీకు ఒక ఐడియా వస్తుంది. సార్, వైజాగ్ వచ్చిన వాళ్ళందరూ అలాగే వచ్చారు సార్. వైజాగ్ ఈ రోజు వచ్చారు చాలా మంది. ఎవరు వచ్చారు? దాదాపుగా 1000 మంది వచ్చారు. పార్టీ వాళ్ళు వచ్చారు. పార్టీ వాళ్ళు వచ్చిందా? పార్టీ వాళ్ళు వచ్చారన్నా. పార్టీ వాళ్ళకి మీరు అంటారు చాలా వచ్చారు. యూత్ అన్నయ్య, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండలేదేంటి? ఆ పార్టీలో యూత్. ఓకే, నేను ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాక్టికల్గా ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి, తప్పుడు ప్రచారానికి లోను కావద్దండి. కొంతమంది మబ్బు పెట్టే ప్రచారానికి లోనైతే నష్టపోయేది మనమే, మన భవిష్యత్తే. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం గారు పోగొట్టుకుంటే మాత్రం పూర్తిగా నష్టపోతాం. నాకేం స్వార్థం ఉందే? మీకు అందరికంటే ఎక్కువ మాట్లాడచ్చు నేను. సీఎంగా వీళ్ళందరికంటే సీనియర్ నేను. ఈ దేశంలో అందరి నాయకుల కంటే సీనియర్ నేను. సీనియారిటీ 97లో నేను సీఎం అయ్యాను. తర్వాత చాలా మంది వచ్చారు. అలాంటప్పుడు నేను ఒక మాట మాట్లాడచ్చు, ఒక నిమిషం పని. వాట్ నెక్స్ట్? అది గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు నేను మరింత డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్లో చట్టం పని అది పనిచేస్తుంది. ఇంకా రేపు రాబోయే డ్రోన్స్ ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది. తప్పులు చేస్తే మాత్రం గట్టిగానే ఉంటారు. ఏది ఏది అంటే ఒక్కొక్క రోజు కొంతమంది దుర్మార్గం ఉంటే ఇప్పుడు పులివెందుల టూరిస్టులే పోరు కదా అక్కడికి పోతే ఇప్పుడు భయం కదా. ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదు కదా. ఒకరోజు కంట్రోల్ గట్టిగా ఉంటే మొత్తం కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఇది మరో పులివెందులు అవుతుంది. మరో పులివెందులు అయితే ఎవరు రాడు కదా ఇక్కడికి. ఒక రోజు ఉంటుంది మా కొంచెం. మీరు కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నావు, నా ముందరనే ఎట్లా బిహేవ్ చేస్తారో చూస్తున్నారు మీరు. ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు కావాలని చెప్పి ఎక్కడ లోపల దీంట్లో ఉంటే లైవ్ వేశారు. రన్వే మీద జరిగితే ఎట్లా పోతారండి? రన్వే మీద పోతే అడుగుతాను మిమ్మల్ని. టెల్ మీ, మీకంతా ఫ్రీడమ్ ఉందని మీరు అనుకుంటే ఇష్ట ప్రకారం మీకుంది, నాకు మాత్రం లేదా? రన్వే మీద కూర్చుంటే మీరు టీవీలో ఎట్లా వస్తుందండి? యూ ఆన్సర్ ఫర్ దట్. అంటే మీరు ఎక్కడిపోతున్నారు? ఏం అడిగితే మీకు బాధ, అడగకపోతే మేము చేతగానం. ప్రతి ఒక్కరికి నాకు హద్దులున్నాయి, మీకు హద్దులున్నాయి, అందరికి హద్దులున్నాయి. 144 ఎందుకు ఉంటుంది? ప్రజలే చూసుకుంటారు మిమ్మల్ని. డెఫినెట్ గా ఏ ప్రదర్శన చేసినా బాధ్యతాయుతంగా చేయాలి. ఎవరన్నా ప్రదర్శన చేస్తే ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. వాళ్ళు ఎవరిచ్చారు? ఈరోజు ఇవ్వరయ్యా, ఈరోజు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే దేశం అంతా కూడా రెడ్ అలర్ట్ డే. నువ్వెందుకు ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు? అదే ఆ బాధ్యత ఉంది నీకు. దేశభక్తిని ప్రమోట్ చేయవా? ఈరోజు కరం పనులు చేయొద్దు. డెఫినెట్గా ఇస్తారు. డెఫినెట్గా లీగల్గా చేసుకుంటే ఏం బాధ లేదు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం డెఫినెట్గా చర్యలు ఉంటాయి. అవన్నీ ఇంకా మీకు ఆ డ్రోన్స్ ఉంటాయి, అవే చూసుకుంటాయి పనంతా. ఏది కాదే, ఆయన మిత్రపక్షం లేదంటే ఆయన రాజకీయాలేకే అప్పుడు కూడా రాలే కదా. మొన్న కదా పార్టీ పెట్టాడు. ఆయన మొన్న పార్టీ పెడితే నువ్వు మిత్రపక్షమా ఏ పక్షం అంటే ఎట్టు బాగుండదు? నువ్వు అడిగే క్వశ్చన్ కూడా కొంచెం మీకెంత క్లాసులు తీసుకోవాలి. నేను ఒక 2-3 గంటల క్లాసులు తీసుకొని మీకు కూడా కోచింగ్ ఇస్తే తప్ప. అదే నేను అడిగేదంటే
వాళ్ళిద్దరినా నేను ఎందుకు కామెంట్ చేయడం అవన్నీ ఎట్లా మరి ఇది మరి న్యాయమైన అంటే మీరు ఎట్లా తయారయ్యారంటే ఇంకా ఈ రోజుకి ఇది రాసేసి మర్చిపోయి రేపటి నుంచి ఇన్వెస్టర్స్ మీటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఈ 2 రోజులు. ఇప్పిస్తాను రెగ్యులర్ బ్రీఫింగ్ ఇస్తాం. ఒక అవసరమైతే ఎవరిడే మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా ఇస్తాం. రేపటి నుంచి మీరంతా కూడా దేశ ఈ 2 days